న్యూస్ పేపర్లో మనం 1000 కోట్లు 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పిన న్యూస్ ఎన్నిసార్లు చూసుంటాం. ప్రభుత్వం ఎవరిదైనా సరే ఈ న్యూస్ పేపర్లో 100 కోట్లు 1000 కోట్ల యాడ్లు రావడం మటుకు 100% కామన్ అండి. లాస్ట్ 2 days నుంచి 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఇన్ వైజాగ్ అని చెప్పని కొత్త న్యూస్ స్టార్ట్ అయింది. 100 వేలు కాదు 1,00,000 కోట్లు ఉంటాయి. మరీ 1,00,000 కోట్లు ఏంటి మేడం, టూ మచ్ రే. యాజ్ యూజువల్లీ హైప్ తో కొట్టుకుపోకుండా మన 360 క్లీన్ స్టైల్లో అసలు ఈ న్యూస్ లో ఉన్న రియల్ ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ ఏంటంటే వైజాగ్ లో ఒక డేటా హబ్ అండ్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ని స్టార్ట్ చేస్తున్నారు. దానికి అయ్యే టోటల్ ఇన్వెస్ట్మెంట్ 1,35,000 కోట్లు. కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఇలాంటి హెడ్డింగ్స్ మనం ఎన్నిసార్లు చూసుంటాం న్యూస్ పేపర్స్ లో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అనుకున్నవన్నీ జరుగుతాయో లేదో నేను కన్ఫర్మ్ గా చెప్పలేను, కానీ ప్రెసెంట్ ఏం జరుగుతుందో మాత్రం క్లియర్ గా చెబుతా. ఈ న్యూస్ ని అనౌన్స్ చేసింది వచ్చేసి మన పిఎం మోడీ గారు, సీఎం చంద్రబాబు గారు అండ్ లోకేష్ గారు. కొంతమంది బిజినెస్ పీపుల్ కూడా ఈ న్యూస్ ని కన్ఫర్మ్ చేశారు. వాళ్ళల్లో అదానీ గ్రూప్ ఈ హబ్ కు కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి, ఎయిర్టెల్ వచ్చేసి ఈ హబ్ కు కావాల్సిన కనెక్టివిటీని ప్రొవైడ్ చేస్తామని కన్ఫర్మ్ చేసింది. అండ్ అదానీ గ్రీన్ ఎనర్జీ వచ్చేసి ఈ హబ్ కు కావాల్సిన టోటల్ గ్రీన్ ఎనర్జీతో సపోర్ట్ చేస్తున్నామని చెప్పి చెప్పింది. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ మన గూగుల్ సీఈఓ అయిన సుందర్ పిచే గారు ఈ వైజాగ్ ఇన్వెస్ట్మెంట్ గురించి చాలా క్లియర్ గా ట్వీట్ చేశారు. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా జరిగేటట్టే ఉందండి. మేము ఆ డిస్ఇన్ఫెక్టింగ్ క్లీనర్స్ ని వైజాగ్ లో చాలా మంది ఫ్యాక్టరీస్ కి సప్లై చేస్తాం. ఈ హబ్ ఓపెన్ అయ్యేసరికి ఐ రియల్లీ వాంట్ మేక్ అన్ అగ్రిమెంట్ టు సప్లై దెమ్ ఆల్. ఐ విల్ ట్రై మై బెస్ట్ విత్ ఎ బెటర్ క్వాలిటీ. మా 360 క్లీన్ డిస్ఇన్ఫెక్టింగ్ క్లీనర్స్ ని ట్రై చేయాలంటే మాత్రం కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. విల్ సెండ్ యూ ఫ్రీ శాంపిల్.